వందనాలు సంఘానికి. సాక్ష్యం ఏంటంటే కుమార్తె చెల్లాయి ఏసమ్మ గారు దేవుడు సన్నిధిలో సాక్ష్యాన్ని చెప్పాలని నిలబడింది. ఈ సాక్ష్యం ఏంటంటే దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యం. ఎలాగంటే ఫస్ట్ జ్వరం వచ్చిందంటండి, ఫీవరు వచ్చినప్పుడు బయలుదేరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారి దగ్గర చూపించినప్పుడు మందులు వాడారంట, వాడితే తగ్గలేదు, ఆ జ్వరం అలాగనే ఉండిపోయింది. అలా ఉన్నప్పుడు మరలా ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేసినప్పుడు టైఫాయిడ్ జ్వరం అని బయటపడినప్పుడు ప్రార్థన చేసుకుంది, ప్రభువుకు మొరపెట్టుకుంది. అయ్యా టైఫాయిడ్ అని తేలింది, అంతకు ముందర కూడా నాకు ఆరోగ్యం బాగోలేదు, సరిలేదు, ఆరోగ్య విషయంలో నేను ఇబ్బంది పడుతున్నాను, ప్రభువా నన్ను దీవించి నన్ను కనికరించి నన్ను కాపాడి నన్ను రక్షించి నా యజమానుడు నా బిడ్డలు మరి నేను నిలబడాలి నీ సన్నిధిలో, నా కుటుంబంలో యజమానురాలుగా నేను ఉండాలని ఆ బిడ్డ ప్రార్థన చేసుకుందంటండి. ఈ రెండో విషయంలో టైఫాయిడ్ అని తేలిన తర్వాత మందులు వాడుకున్నప్పుడు ఆ బిడ్డ అనుకున్నాక ఈ టైఫాయిడ్ తొందరగా తగ్గిపోతే ఆరోగ్యంగా నేను ఉంటే దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని పలహారం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ఆ పలహార కార్యక్రమాన్ని నలుగురికి పంచిపెట్టాలని అనుకున్నట్టండి. దేవుడు అలాగే ఆ టైఫాయిడ్ని తీసేసి ఆ వెచ్చాన్ని తీసేసి ఆ బలహీనతను తీసేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి దేవుడు స్వస్థపరిచి నిలబెట్టి సన్నిధిలో తీసుకొచ్చి సజీవ లెక్కలు నిలబెట్టి ఆ బిడ్డ చెబుతున్న సాక్ష్యం ఏంటంటే ఈ రోజున నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, సేవకులు చేసిన ప్రార్థన, నేను అంతా స్వస్థత కలిగింది, నన్ను దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఆయన చేసిన మేలుని నేను మరుగుపరచను బయలుపరుస్తానని నిలబడింది. మరి ఆరోగ్యంగా ఉన్నట్టండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దండి సాక్ష్యం కొరకు. మరి ముఖ్యంగా తన యజమానుడు పేతురు గారు, చెల్లాయి మరి ఏసమ్మ గారు, వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు ప్రార్థన, ప్రేమ కలిగిన తండ్రి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి ఇది